హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా వైసీపీ పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఏదైతే కూటమి గెలిచిన తర్వాత కొంతమంది కీలక నాయకులు వైసీపీనైతే వీడుతూ పోతున్నారు. అందులో భాగంగా వైసీపీలో మంత్రి స్థాయి పదవులు అనుభవించి, అలాగే డిప్యూటీ సీఎం స్థాయి పదవులు అనుభవించిన వాళ్ళు గూడా వైసీపీకి హ్యాండ్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి వాళ్ళు టీడీపీలో చేరుతున్నారు. కొంతమంది జనసేనలో చేరుతున్నారు. అయితే ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే ఆళ్ళ నాని, అలాగే రీసెంట్‌గా చూసుకుంటే అవంతి శ్రీనివాస్, ఇంకా మరికొందరు నేతలు, సినీ ప్రముఖులైన ఆహ్, అలీ, అలాగే పోసాని వీళ్ళిద్దరూ కూడా ఏ పార్టీలో చేరలేదు. కానీ వైసీపీ పార్టీకైతే రాజీనామా చేయడమే జరిగింది. అయితే ఇలాంటివి ఒకవైపు ఉంటుండగా చాలామంది కీలక నేతలు వైసీపీ పార్టీని రాజీనామా చేస్తుండగా, మరొక కీలకమైన వ్యక్తి ఎవరైతే ఎన్నికల కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ఏరికోరి కలెక్టర్‌గా ఉన్న అతన్ని మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ గారిని కలెక్టర్‌గా ఉండి మరి ఆయన యొక్క పోస్ట్‌కి రాజీనామా చేసి మరి ఆయన్ని కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేపించారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఆయన టీజీ భరత్ చేతిలో ఓడిపోవడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఆయన ఏమనుకున్నారో ఏమో కానీ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఆయన వైసీపీ పార్టీలో ఉంటాడా? లేకపోతే వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు కాబట్టి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాడా? లేకపోతే టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరతాడా? అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అయితే ప్రాథమికంగా ఏంటి అంటే నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నా అని చెప్తుండు. కాకపోతే భవిష్యత్తులో ఆయన ఏదో ఒక పార్టీలో చేరతాడనైతే ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఏదేమైనా గానీ వైసీపీ పార్టీకి ఒక గడ్డు పరిస్థితులైతే నడుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.